మోంతా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాయుగుండం ప్రభావంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని వారికి దిశానిర్దేశనం చేశారు. మోంతా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాయుగుండం ప్రభావంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని వారికి దిశానిర్దేశం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, మోంతా తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా పడింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, మోంతా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారి భారీ వర్షం కురుస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక మోంతా తుఫాన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తీరం వెంబడి దాటిన గంటకు 110 కిలోమీటర్ల వేగంతో అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో అది దిశను మార్చుకున్న నేపథ్యం. అంటే మోంతా తుఫాన్ దిశను మార్చుకుంది వాయుగుండ ప్రాంతంలో. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా దిశను మార్చుకొని ఖమ్మం జిల్లా నుండి వెళ్ళి వరంగల్ ఉమ్మడి జిల్లా, నల్గొండ ఉమ్మడి జిల్లా వరకు కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే రోడ్లు, కుంటలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడిక్కడ రాకపోకలు కూడా ఆగిపోయిన నేపథ్యం ఉంది. ఇక అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికారికి తాను చెప్పండి వాయుగుండ ప్రభావం ఉన్న అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని దిశానిర్దేశం చేశారు. పలు చోట్ల కళ్ళలో ధాన్యం ఆరబోసిన ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు తగిన ఏర్పాట్లను కూడా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉండటంతో పాటు హైదరాబాద్ ఇతర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆ అధికారులు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గోల్కొండ, కొనార్క్ ఎక్స్ప్రెస్ లు నిలిచిపోవడంతో పలు రైళ్లు కూడా దారి మళ్లించినందున ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు. అయితే మోంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలో మాత్రం ఎన్డీఆర్ఎఫ్, ఆర్డీఎఫ్ బృందాలను సమన్వయం చేసుకొని కలెక్టర్లు ఆయా బృందాలకు దిశానిర్దేశం చేయాలని కూడా సూచించారు. అయితే వాగులు, వంకలు పొంగిపోలే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తం ఉండాలని కూడా లోతట్టు ప్రాంతాలలో జల దిగ్బంధంలో ఉండకుండా జనానికి సహకార శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. నీటిపారుదల శాఖతో పాటు సిబ్బంది రిజర్వాయర్, చెరువు, ఆయకట్టలకు సంబంధించిన నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి నీటిని విడుదలకు చేసే ముందుగానే కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సిబ్బంది సమాచారం ఇవ్వాలని కూడా సూచించారు. అయితే పూర్తిగా నిన్న చెరువులు, రిజర్వ్ వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అయితే రోడ్లపై నిలిచిన నీటి ప్రాంతాల్లో లోవెల్ బ్రిడ్జి కాజ్వేలపై మాత్రం రాకపోకలు పూర్తిగా నిషేధించి పోలీసులు, రెవెన్యూ అధికారులు సమయమత్వంతో అక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కూడా తాను చెప్పడం జరిగింది. అయితే నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఏదైతే అంటువ్యాధులు, దోమలు, ఈగలు, క్రిమికాలు, విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రవహించే ప్రాంతాల్లో మాత్రం ఉన్నత అధికారులు, పారిశుద్ధ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ పనులు చేపట్టాలని కూడా పేర్కొన్నారు. అయితే ముందుగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ తగిన మందులు అందుబాటులో ఉంచుకోవాలి, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు రైట్. వరి కోతల సమయం కావడంతో పాటు పలుచోట్ల కళ్ళాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మోంతా తుఫాను ప్రభావం అధికంగా ఉండగా హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించారు. తుఫాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల కుటుంబాలకు సహాయక శిబిరాలను తరలించాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, గుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లకు మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో భారీ గేట్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తుఫాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించే అవకాశం ఉన్నందున నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటు చేసుకోకుండా శాఖలు జాగ్రత్తలు వహించాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, వైద్య ఆరోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులను జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆదేశించారు.